విశ్వనాథ్ గారితో ఏదైనా సినిమా చేశారా మీరు? చేశాను. వెంకటేష్ బాబుది చిన్నబ్బాయి చేశాను. అందులో నేను ఫస్ట్ ఆయనతో వర్క్ చేయడం అనమాట. అంతకుముందు నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఆయన సాంగ్స్ అంతా నేను క్లాసుల్లో ఎగురుతుండేదాన్ని. సో ఆ ఇమేజ్ ఉండేది నాకు అప్పుడు. ఏంటి విశ్వనాథ్ గారితో సినిమా వచ్చింది అనగానే అయ్యో ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా స్కిల్స్ కూడా ఆయన చూపించాలి, ఏదో ఉంటుంది కదా, అస్సలు పిచ్చి పిచ్చిగా ఉండేదన్నమాట. సో ఆయన చూడంగానే ఆయన ఆ వే ఆఫ్ స్టైలు అంటే అప్పటికి నేను చాలా సినిమాలు చేశాను, అవంతా చూస్తూ ఆయన్నే చూస్తుండేదాన్ని అనమాట. తర్వాత ఆయన కొన్ని చెప్పేవాడు, ఇలా కావాలి స్వర్ణ ఇలా అండి అనేసి అని చెప్తే నేను అప్పటికప్పుడు కంపోజ్ చేస్తాను స్పాట్లో. ఒకటికి 4 సార్లు ఇది బాగాలేదంటే ఇంకోటి అట్లా చేస్తూనే ఉంటాను కదా. ఇక్కడ ఉన్నాడండి శాంతారాం అనేవాడు. అప్పుడు నాకు అనిపించేది ఆయనకి నేనంటే ఎంత ఇష్టం అనేది ఆ పదం వాడడం వల్ల. సో ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా, అంటే ఏ సినిమా బయట సినిమా కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత. అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు చినుకు తడికి ఒక పాట వస్తుంది, ఆయన ఆర్తి అగర్వాల్ బటర్ఫ్లై పట్టుకుంటూ అప్పుడు అలాంటి సాంగ్స్ కూడా ఆయన పర్సనల్గా స్వర్ణ మాస్టర్ ఉంటే బాగుంటుందని ఒక రికమెండేషన్స్ చాలా సినిమాలు అట్లా ఆయన నాకు ఇప్పించిన సినిమాలు కూడా ఉన్నాయి. అదంతా అదృష్టం అండి, అలాంటి వాళ్ళతో లెజెండ్స్తో పనిచేయడం, వాళ్ళతో మనం అంత క్లోజ్గా ఒక డాటర్లా మనం కూర్చోవడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఓకే, మీరు ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు అంటే ఆ సాంగ్ ఫస్టే వినేవాళ్ళ లేకుంటే డైరెక్ట్గా సెట్స్కి వెళ్ళిన తర్వాతనే విని అప్పటికప్పుడే డ్యాన్స్ చేసేవాళ్ళ? అంటే కొన్ని అదే ముందుగా కొంతమంది పంపిస్తే వినేసి ఒక డిజైన్ చేసుకుంటాం. లేదంటే ఒక్కోసారి స్పాట్కి వెళ్ళేటప్పుడు సాంగ్ వస్తూ ఉంటుంది, ఇంకా రాదు, ఆయన అలాంటివి చేస్తూ ఉంటాం. ఒక 2 days 1 day ముందు రేపు అనగా ఇప్పుడు వచ్చేది నైట్ వస్తుంది సాంగ్, నైట్ ఒకసారి వినేసి డిజైన్ చేసుకుంటాం. రకరకాలు ఉంటుంది. కానీ నా వరకు పోల్చుకుంటే నాకు ఈ గంట తర్వాత ఇచ్చినా కూడా నాకు చాలు సాంగ్. ఎందుకంటే అన్ని చేస్తున్నారు కదా. నాకేం అనిపించదు, ఒకసారి గంట ముందు కథ వాళ్ళు అడిగేసి సిచ్యువేషన్ కనుక్కుంటే గంట ముందు సాంగ్ విన్నానంటే నేను స్కెచ్ వచ్చేస్తుంది నాకు ఫుల్గా. ఆల్రెడీ సాడ్ చేశారు, రొమాంటిక్ చేశారు, ఫ్యామిలీ ఎంటర్టైన్ అన్ని టైప్లో చేశారు కాబట్టి సో ఏదొచ్చినా కూడా వెంటనే చేయడానికి దాన్ని అంటే ఓన్ చేసుకుంటా, వెంటనే కథలోకి వెళ్ళిపోయి దానికి ఏం కావాలని ఒక 1/2 hour ఆలోచిస్తే మెటీరియల్ నాకు దొరికిపోతుంది అంతే. నెక్స్ట్ మన తెలుగులో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ చేతిలో? లేదండి, అట్లంతా ప్రాజెక్ట్స్ ముందుగా ఏం లేదు. ఇప్పుడు నాకు ప్రొడక్షన్ హౌస్లో నావే ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, ప్లస్ ఇప్పుడు రిలీజ్కి ఉన్నది ప్రసాద్ ల్యాబ్లో వర్క్ జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్స్. మధ్యలో ఎవరైనా నన్ను అడిగితే మాత్రం చేసి వచ్చేస్తాను అంతే. మళ్ళీ ఇప్పుడు ఒరిస్సాలో కూడా మొన్న దసరాకు 2 సినిమాలు రిలీజ్ అయింది. రామ్ అనేది ఒక సినిమా, అరిందమ్ అని ఒక హీరో, అతను స్టార్ అక్కడ. మళ్ళీ ఇక్కడ మనకి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు రజాకర్ ఒకటి రిలీజ్కి ఉంది, ఇంకా చిన్న సినిమాలు 2-3 ఉన్నాయి, పేర్లు కూడా నాకు పెద్ద గుర్తులేదు. స్వర్ణ మాస్టర్ గారు, మీరు ఒకవేళ మీరు ఇప్పుడు తీసే తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, సో ఇంకా వాట్ ఎవర్ ఏదైనా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ కొరియోగ్రఫీ చేస్తారా లేకుంటే మానేస్తారా? చేస్తానండి, అది వదలను, ఎందుకంటే అది అన్నం పెట్టింది కదా, అమ్మ లాంటిది. ఓకే, సో దాన్ని వదలను. ఏదో అంటే ఎక్కువ చేస్తాను తక్కువ చేస్తాను పక్కన పెడితే, నాకు నచ్చితే మాత్రం ఆ సాంగ్ చేస్తాను, గ్యాప్ తీసుకొనైనా వెళ్ళి వర్క్ చేసి వచ్చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న మూవీస్లో కూడా మీరే కొరియోగ్రఫీ, మీ అబ్బాయి ఆల్రెడీ మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాడు, జస్ట్ ఏంటంటే సాంగ్స్ ఇంకొకటి హీరోస్ హీరోయిన్స్ కావాలి, సో అన్నీ మీరే చేసుకున్నప్పుడు మీకు కష్టం అనిపించదా? కష్టం కాదు, కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇష్టంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఉంటుంది, నా సినిమాకు కూడా ఒక 4 కొరియోగ్రాఫర్లు పెట్టి వాళ్ళ టాలెంట్ కూడా మనం అందిద్దాం అనేసి. కాకపోతే ఏంటంటే బడ్జెట్లు ఉంటాయి, ఒక బడ్జెట్లో మన సినిమా ప్రొడ్యూసర్ నేనే, ప్రతి పైసా ఇష్టానికి ఖర్చు పెట్టడానికి కుదరదు మనకి ఇక్కడ. సో ఆ బ్యాలెన్స్లో ఆల్రెడీ కొరియోగ్రాఫర్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు, కాబట్టి ధైర్యంగా చేస్తున్నారు. ఇప్పుడు నన్ను వద్దు అనేసి తరిమేసి ఉంటే వీళ్ళు డెఫినెట్గా ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కునేదాన్ని. నేనే కావాలని చాలా మంది అడుగుతున్నారు, కొత్త డైరెక్టర్లు కూడా మన పేరు వేసుకొని పని చేయాలని ఆశపడుతున్నారు. సో మనకొచ్చే సాంగ్స్లో కూడా సినిమాలో పెద్ద స్టార్ కాదు మనం చేసే సినిమాలు, అన్ని చిన్న సినిమాలే. ఆ చిన్న సినిమాలకి ఈ టాలెంట్ చాలా అనిపిస్తుంది అంతే. మీరు ఎంతో పెద్ద గొప్ప డాన్స్ మాస్టర్ కదా, మీరు ఎందుకు టీవీ షోస్కి అంటే జడ్జిగా వెళ్ళకపోవడము అలాంటివి, వాళ్ళు ఎవరైనా పిలిచే వాళ్ళ మేడం మీరు వస్తే బాగుంటుందని? పిలిచారు, అనకూడదు, చాలామంది పిలిచారు. అప్పట్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, ధూమ్ అని, ఇట్లాంటి ఈటీవీ ప్రోగ్రామ్స్ అని చేశా జడ్జిగా. తర్వాత ఏమైందంటే నాకు ఒక ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేశారు, దాంట్లో కూడా నేను ఒక 1 or 2 hours సరోజ్ ఖాన్ మాస్టర్ల క్లాసెస్ కూడా చెప్పాను. ఓకే, అప్పుడు యూఎస్ నుంచి అందరు చూసి బాగా చాలా ఫేమస్ అయింది ఆ టైంలో. నాకు మళ్ళీ అనిపించింది, వాళ్ళు అప్పుడప్పుడు నేను ఎక్కడో షూటింగ్లో ఉంటే నాకు బ్యాంకింగ్ లేదు, మీరు వచ్చేయండి మేడం, చేయండి మేడం, నెక్స్ట్ వీక్ లేదు మేడం అంటుంటే నాకు భయం వేసేది. ఎందుకంటే నా పనిలో వదులుకొని ఏదో ఊర్లో ఉండి పరిగెట్టుకుంటా వచ్చి ఇక్కడ ఒక 1 day ఇచ్చేసి మళ్ళీ పరిగెట్టాలంటే నాకు అప్ అండ్ డౌన్ చాలా రిస్క్ అనిపించేది నాకు.
సో అప్పుడు అనుకున్నా నేను ముందు మన కెరియర్లో నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కొంచెం పక్కన పెడదాం, వయసు అయ్యాక ఇంక ఇదే పనులే, వేరే పనులు ఉండవు, ఇంకా కూర్చోవడం అరుచుకోవడం కేకలేయడం తప్పితే ఏముండదు. ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళే ఉంటారు అక్కడ, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో పని చేసినంత వరకు పని చేద్దాం, అయిపోయాక అదే స్టేజ్ కదా, అందుకని దాని మీద ఫోకస్ చేయాలి అంతే. మేడం ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండే కాస్ట్యూమ్స్ కానివ్వండి, లేకుంటే హీరోయిన్స్కైనా హీరోస్కైనా అవి మీరే సెలెక్ట్ చేస్తారా, లేకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చి వీటికి మీరు చేస్తే బాగుంటుంది అని? డిపెండ్స్ అండి, డిపెండ్స్ అంటే కొన్ని కాస్ట్యూమ్స్ బిఫోర్ కానీ వాళ్ళ ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్తో వాళ్ళు రెడీ చేసుకొని నాకు పంపిస్తారు, మాస్టర్ ఇవి కాస్ట్యూమ్స్ ఇలా డిజైన్ చేసుకున్నామని. సో దాన్ని బట్టి నేను మూమెంట్స్ బ్యాలెన్స్ చేస్తాను. కచ్చా ఉంటే దాని డ్యాన్స్ ఎలా చేయొచ్చు, లేకపోతే స్కర్ట్ పెద్ద స్కర్ట్ ఉంటే దాంతో ఏం చేయొచ్చు, ఒక లాంగ్ పళ్ళు ఉంటే ఇట్లా ఒక విజన్ వస్తుంది అనమాట. లేదు మన మీద మీరు డ్రెస్ కొంచెం పంపించండి మాస్టర్ కావాలంటే నేనే మొత్తం డిజైన్ చేసి పంపిస్తాను. డిజైన్ అంటే కుట్టించి కాదు, ఎలా ఉండాలి కాస్ట్యూమ్స్ అని ఒక ఐడియా ఇస్తాను అనమాట, ఇలా ఉండాలి ఇలా ఉండాలని కాస్ట్యూమ్స్ పిలిపించి మొత్తం నేనే చెప్తాను డిజైన్. ఓకే. ఇప్పుడు పెద్ద సినిమా షూటింగ్ సాంగ్స్కి చిన్న సినిమా షూటింగ్ సాంగ్స్కి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ఏం లేదు, పెద్ద సినిమా అంటే బడ్జెట్తో బాగా హెవీ బడ్జెట్ ఉంటుంది. సో వాళ్ళు ఒక 50 మంది కాదు 100 మంది డాన్సులు కూడా పెడతారు. సో అలాగే టెక్నీషియన్స్ బోల్డ్ మంది ఉంటారు, కెమెరాలు ఒక 4 ఉంటాయి. సో అన్నీ హై కదా. సో వాళ్ళు రిహార్సల్స్ ఒక 15 రోజులు బిఫోర్ కానీ డాన్సులు కూడా రిహార్సల్స్ చేస్తారు. అలా చేసినప్పుడు ఆ క్వాలిటీయే డిఫరెంట్గా వస్తుంది డెఫినెట్గా. చిన్న సినిమాలు అంటే ఏమో వాళ్ళు 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటారు, ఆ అబ్బాయికి మన ప్రాక్టీస్ ఇచ్చేంత టైం కూడా ఉండదు. దాంతో ఆ అబ్బాయికి ఏమొచ్చి అది చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఒక్కటే ఒక మాట, ఏదైనా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ హిట్ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా పెద్ద హీరోలు ఉంటేనే. అవును, చిన్న సినిమాలో కూడా సూపర్ సాంగ్స్ ఉంటాయి, కానీ దాన్ని ఎవరు ఫోకస్ చేయరు. ఏదో లక్కీగా వాడికి చూడుంటే తప్ప సినిమా హిట్ అయ్యి ఆడియో హిట్ అయితే సినిమా హిట్ అవుతుంది, హీరోకి పేరు వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ పెద్ద సినిమాలో సాంగ్ బాగాలేకపోయినా ఓ మోస్తరుగా జనాల్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ అన్ని పాటలు హిట్ అన్నట్టుగా అనిపిస్తుంటాయి, అంతే తేడా. మీరు ఎప్పుడైనా ఎవరు మిన్నన్నా అంటే చిరాకు పడ్డం కానీ, డ్యాన్స్ బాగా చేయట్లేదు నాకు నచ్చినట్టుగా చేయట్లేదు అని ఎప్పుడైనా హీరోయిన్ మీద అయినా హీరో గారి మీద అయినా ఎప్పుడైనా చిరాకు పడ్డారా? కొన్ని లాంగ్వేజ్లో చిరాకు పడతాను రా, కానీ తప్పదు, ఎందుకంటే వాళ్ళకి రాదు అనేసి మనం ఫోర్స్ చేయలేము. మనకి ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయకపోతే అదొక తలనొప్పి. మనం ఈ డేస్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి. సో నచ్చకపోయినా కొంచెం పళ్ళు కట్టుకొని గట్టిగా తిట్టుకోకుండా లోపల మనసులో అనుకొని పని చేసి వెళ్ళిపోతుంటాం అంతే. ఆ కోపాన్ని అంతా లోపల పెట్టి ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే నచ్చని విషయం ఏంటంటే డాన్స్ రాకపోయినా నేను బాధపడను, బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేస్తా, కానీ యాటిట్యూడ్ చూపిస్తారు అక్కడ. సిగరెట్స్ తాక్కుంటూ ఆడుకుంటూ అటు పోయేది, క్యారీ వాళ్ళ నుంచి దిగడానికి 1 గంట రావడానికి 1 గంట, అక్కడ ఉన్న 3 గంటల టైంలో నువ్వు పనిచేసి అవుట్పుట్ చూసి ఎదగాల్సిన హీరో ఎలా ఉండాలి, ఆ ఎమోషన్ లేకుండా చేస్తుంటే లోపల కోపం ఉంటుంది అంతే. దాంతో మనం ఒక్కోసారి చుట్టేస్తారంటగా, చుట్టే స్టైల్ కూడా వచ్చేస్తుంది ఒక టైంలో, మనకు తెలియకుండా అలా వచ్చేస్తుంది. కానీ ఏంటో లక్ నాకు తెలీదు, నేనేం చుట్టినా అది కూడా బాగానే ఉంటుంది. ఓకే. ఓకే.